నమస్కారం. ఏసీటీ9 న్యూస్కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా మందని ఆర్టీసీ బస్ స్టేషన్లో మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను బుధవారం మందని ఆర్డీఓ హనుమా నాయక్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికులకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఇదే క్రమంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారని అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ వెంట మందని ఎంపీపీ కొండా శంకర్, సముద్రాల రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. అనంతరం టీఎస్ఆర్టీసీ డిప్యూటీ రూమ్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 25 వరకు మందని నుంచి మేడారం జాతరకు 180 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. మహిళలకు ప్రభుత్వ పథకం ప్రకారం మేడారం జాతర స్పెషల్ బస్సులలో సైతం ఉచిత ప్రయాణం అని తెలిపారు. మందని డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ జాతరకు వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు నీడ, తాగునీరు, వైద్య సదుపాయం, విద్యుత్, టాయిలెట్స్ మొదలైన సౌకర్యాలలో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. టికెట్టు ధరలు ఫుల్ టికెట్ రూ. 320, హాఫ్ టికెట్ రూ. 180గా ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రూమ్ సత్యనారాయణ, మందని డిఎం రాజశేఖర్, వేములవాడ డిఎం మురళీకృష్ణ, మెట్పల్లి డిఎం వేదవతి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. కాగా బస్ స్టేషన్ ప్రాంగణం క్షేత్రస్థాయిలో బస్ స్టేషన్ కంట్రోలర్ కె రెడ్డి ఏర్పాట్ల పర్యవేక్షణ చేశారు. ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. మంతని పాయింట్లో నుంచి ప్రతిరోజు 180 బస్సులు ఇక్కడి నుంచి మేడారంకి వెళ్ళడానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకొని వాళ్ళ ప్రయాణాన్ని సుఖవంతం చేయాలని కోరడమైంది. ఇవాళ కూడా 24 hours బస్సెస్ ఉంటాయి. ఏ టైంలో వచ్చినా కూడా బస్సులు ప్రయాణికులకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నాం. పాయింట్ నుండి మేడారం జాతరకి విస్తృతమైన ఏర్పాట్లు, భక్తుల కొరకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలకి తర్వాత ఇది పెద్ద పెద్ద టెంట్లు, తర్వాత నీటి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యం, భోజన సదుపాయాలు కూడా వారి సహకారంతో సమకూర్చడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా ఉంది. తర్వాత పోలీస్ స్టేషన్ ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా పోలీసు వారి సహాయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించి వారి యొక్క అమ్మవార్ల యొక్క ఆశీస్సులు పొంది మా ఆర్టీసీని ఆదరించి ఎక్కువ జనము సౌకర్యంగా ప్రయాణం చేసి అందులో సహకరించగలరని కోరుతూ శ్రీ సమ్మక్క సారలమ్మ భక్తజనులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు సారలమ్మ వస్తున్న సందర్భంగా బస్సులన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాము. మంతిని పాయింట్ నుంచి మహిళా మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ ట్రావెల్కు అనుమతిస్తున్నాము. అలాగే మగవాళ్లకు ఛార్జ్ వచ్చేసి 320 రూపాయలు, మగపిల్లలకైతే 180 రూపాయలు, ఆడవారికి కానీ ట్రాన్స్జెండర్కి కానీ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం. కావున ఈ అవకాశం వినియోగించుకొని ఆర్టీసీని ఆదరించగలని కోరుతున్నాం.